We are going to discuss about the quantity of heat. ఉష్ణము అనే టాపిక్లో మనం కెలోరీమెట్రీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆబ్జెక్టివ్: డిఫైన్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీ, కిలో క్యాలరీ అండ్ జౌల్. ఉష్ణాన్ని మనం క్యాలరీ, కిలో క్యాలరీ, జౌల్స్లో నిర్వచించడానికి దీనిలో ప్రయత్నిస్తున్నాము. Write and apply the formula for specific heat capacity and solve for gain and loss of heat. విశిష్టోష్ణము సూత్రాన్ని ఉపయోగిస్తూ దీనిలో ఉష్ణరాశి కోల్పోవటం కానీ లేదా పొందటం కానీ జరుగుతుంది. దానిని ఉష్ణోగ్రత పొందటం కానీ కోల్పోవటం కానీ జరిగిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. దీంట్లో హీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ లాస్ట్ బై hot iron balls is equal to gained by water. Here there are hot iron balls which are dropped into the calorimetry, a insulated container, and there is a cool water we are dropped. When we drop that into this water, what happens? There is a loss of heat energy by the iron balls, and there is a gain of temperature for the cool water, and they will be coming to a particular temperature, resultant temperature, which is called thermal equilibrium. The resultant temperature is attained, then the system is said to be in thermal equilibrium. So what is thermal equilibrium? When two bodies are attaining the same temperature, then they are said to be in thermal equilibrium with each other. ఇక్కడ ఉష్ణరాశి అనేది శక్తి రూపం అని మనకు తెలుసు. ఈ ఉష్ణరాశి కోల్పోవటం, వేడి వస్తువులు కోల్పోవటం మరియు చల్లని వస్తువులు పొందడం జరుగుతుంది. ఇక్కడ హాట్ ఐరన్ బాల్స్ వేడిగా ఉన్నాయి, వీటిని కూల్గా ఉన్న చల్లగా ఉన్న నీటిలో డ్రాప్ చేసాం ఒక కెలోరీమెట్రీలో. ఇలా చేయడం వల్ల ఐరన్ బాల్స్ యొక్క ఉష్ణోగ్రతను కోల్పోయినాయి మరియు నీరు ఉష్ణోగ్రతని గ్రహించింది, ఉష్ణరాశిని గ్రహించింది. కొంతకాలం తర్వాత అవి సమతాస్థితిలోకి వస్తుంది. దాన్ని ఉష్ణ సమతాస్థితి అంటారు. రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతలో కలిగి ఉంటే దాన్నే ఉష్ణ సమతాస్థితి అంటారు. యూనిట్స్ ఆఫ్ హీట్: 1 calorie is the quantity of heat required to raise the temperature of 1 gram of water by 1 degree centigrade. It is a definition of calorie. Example: 10 calories of heat is required to raise the temperature of 10 grams of water by 1 degree centigrade. Just as an example, if it is 10 calories, 10 grams. If it is 1 gram, 1 degree centigrade, that is called 1 calorie. కాబట్టి ఉష్ణరాశికి ప్రమాణం సిజిఎస్ పద్ధతిలో క్యాలరీ అని మనకు తెలుసు. ఒక క్యాలరీ అంటే ఏంటంటే 1 గ్రాము నీటిని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి కావాలో దాన్నే మన క్యాలరీ అంటారు. అదేవిధంగా ఒక 10 గ్రాముల నీటిని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని ఎంత అంటే 10 calories అవుతుంది. The unit of heat energy, it's 1 calorie is equal to 4.186 joules, or 1 kilocalorie is equal to 4186 joules. The SI unit of the heat is joules. You know that the conversion between them is 1 calorie is equal to 1 calorie is equal to 4.186 joules. అదే 1 kilocalorie అయితే 4186 joules కి సమానంగా ఉంటుంది. జౌల్స్ ఏమో ఎంకేఎస్ పద్ధతి, క్యాలరీ ఏమో సిజిఎస్ పద్ధతి. Temperature and quantity of heat. The effect of heat on temperature depends on the quantity of matter heated. The same quantity of heat is applied to each mass of water in the figure given. The large mass experiences a small increase in the temperature. In the two problems, if you see, one is 600 grams, the rise is 22. If it is 200 grams, the rise is 30 degrees centigrade. So less mass, more is the rise of temperature. ఇక్కడ ఉష్ణోగ్రత మరియు ఉష్ణరాశుల మధ్య సంబంధం ఏంటో చూడబోతున్నాము. ఒకే ఉష్ణరాశిని గనక రెండు ద్రవ్యరాశులు, వేర్వేరు ద్రవ్యరాశి కలిగిన ద్రవాలకి ఇచ్చినప్పుడు లేకపోతే నీటికి ఇచ్చినప్పుడు ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే తక్కువ ఉష్ణోగ్రత పెరిగింది, తక్కువ ద్రవ్యరాశి ఉంటే ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగింది. అంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం అది. ఎక్కువ ఉష్ణరాశి మనం ఇచ్చినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనం ఇచ్చిన ఉష్ణరాశులు సమానంగా ఉంటే. హీట్ కెపాసిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ ఎ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ త్రూ 1 degree centigrade. ఉష్ణ ధారణా సామర్థ్యము అంటే ఒక వస్తువు యొక్క మొత్తం ఉష్ణోగ్రతను 1 డిగ్రీకి పెంచడానికి ఎంత ఉష్ణరాశి కావాలో దాన్నే ఉష్ణ ధారణా సామర్థ్యము అంటారు. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ టోటల్ బాడీ త్రూ 1 degree centigrade ఈజ్ కాల్డ్ ఇట్స్ హీట్ కెపాసిటీ. కాబట్టి మొత్తం వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణరాశినే ఉష్ణధారణా సామర్థ్యము అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వివిధ వస్తువులు మనం ఉన్నాయి. లెడ్, గ్లాస్, అల్యూమినియం, కాపర్, ఐరన్, ఇలా వీటన్నిటికీ కూడా ఒకే ఉష్ణరాశిని ఇచ్చాము.
కాబట్టి వాటి యొక్క ఉష్ణోగ్రత 0 నుంచి 100 డిగ్రీలు పెరగడానికి ఒక్కొక్కదానికి వేరు వేరు కాలాలు పట్టినాయి. దాన్నే ఉష్ణధారణ సామర్థ్యము అంటారు. కాబట్టి when the heat supplied for all the bodies from 0 to 100 degrees centigrade, then the heat is required for more time in the case of iron because of heat capacity. So more heat energy is required to raise the same rise in the case of iron because its heat capacity is more. Less time in the case of lead because heat capacity is less. కాబట్టి ఒకే ద్రవ్యరాశి కలిగిన వేరు పదార్థాలకి ఒకే ఉష్ణోగ్రత పెరుగుదల ఉంచాలి అనుకుంటే దేనికి ఎక్కువ కాలం పట్టిందో దానికి ఎక్కువ ఉష్ణధారణ సామర్థ్యం ఉన్నట్టుగా లెక్క. అంటే ఇక్కడ ఉదాహరణలో ఐరన్కి ఉష్ణధారణ సామర్థ్యము ఎక్కువగా ఉన్నది అని అర్థము. హియర్ all are placed on a paraffin slab at what temperature? 100 degrees centigrade. ఇక్కడ వస్తువులకి ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నాయి. ఎంతండి అది? 100 degrees centigrade. దేని మీద పెట్టారు? పారాఫిన్ అనే ఒక మైనపు స్లాబ్పై ఉంచారు వివిధ వస్తువుల్ని. ఏమవుతో చూద్దాం, చూడండి ఇక్కడ చూడండి. దీంట్లో ముందు ఐరన్ బాలు చాలా ఎక్కువ దూరం లోపల చొచ్చుకుని పోయింది. అన్నిటికన్నా తక్కువ లెడ్. అంటే ఏంటి? ఉష్ణధారణ సామర్థ్యం ఎక్కువ ఉంటే అది ఎక్కువ మైనాన్ని కరగజేసి అది త్వరగా భూమిపై చేరుతుంది. కాబట్టి ఉష్ణధారణ సామర్థ్యం ఎక్కువ ఉంటే దానిలో కరిగించే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. The specific heat capacity of a material is the quantity of heat required to raise the temperature of unit mass of body through యూనిట్ డిగ్రీ. విశిష్టోష్ణము అంటే 1 గ్రాము ద్రవ్యరాశి కలిగిన పదార్థాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశినే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణము అంటారు. ఇక్కడ విశిష్టోష్ణానికి సింబల్ ఏమిటంటే సి అంటారు, కొంతమంది ఎస్ అని కూడా అంటారు. రెండు ఒకటేనండి. సో Q is equal to mc delta T కాబట్టి C is equal to Q by m delta T. Here the symbol for specific heat is C or S and it is equal to Q by m delta T because Q is equal to mc delta T కాబట్టి. For water you know that it's 1 calorie per gram degree centigrade and for copper it is given there like that. So every substance is having a specific value, therefore it's called specific heat capacity. ఒక్కొక్క పదార్థానికి ఇది ఒక ఖచ్చితమైన విలువలు కలిగి ఉంటుంది. కాబట్టి ఉష్ణధారణ సామర్థ్యం అనేది పదార్థానికి మారుతూ ఉంటుంది. కానీ విశిష్టోష్ణము అనేది ఒక పదార్థానికి స్థిరము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాటర్ ఈజ్ హ్యావింగ్ 1 calorie per gram per degree centigrade. The specific heat is a constant. It does not depend on the mass. సో విశిష్టోష్ణము అనేది ఒక పదార్థానికి స్థిరము. ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్. రీడ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ అండ్ డ్రా ద రఫ్ స్కెచ్ ఆఫ్ ఇట్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీస్. Determine what is to be found. Recall the applicable law for or the formula. Here it is equal to Q mc delta T. And for water you know that 1 calorie per gram per degree centigrade and determine what was to be found. This is the method of doing problem. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లమ్ని చక్కగా చదివి దాని యొక్క రఫ్ స్కెచ్ని గీయండి. ఇచ్చిన భౌతిక రాశులన్నీ కూడా అవి ఒక చోట లిస్ట్ చేసుకోండి, రాయండి. ఏది కనుక్కోవాలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఫార్ములాను లాను రాసుకోండి. ఇక్కడ Q is equal to mc delta T కాబట్టి అది రాసుకున్నాను. నీటికి విశిష్టోష్ణం ఎంత అంటే 1 calorie per gram per degree centigrade. ఇప్పుడు మనకి ఏది కావాలో దాన్ని కనుక్కోండి ఆ ఇచ్చిన ఫార్ములాని ఉపయోగించి. Here there is a problem. 500 gram copper mug is 200 gram of water. How much heat is required to heat the cup and water from 20 degree centigrade to 96 degree centigrade? ఇక్కడ 500 గ్రాముల కాపర్ మగ్గు ఉందండి. దానిలో 200 గ్రాముల నీరు ఉంది. దానికి ఎంత ఉష్ణ రాశిని ఇస్తే ఆ నీరు మరియు కప్పుల యొక్క ఉష్ణోగ్రత 20 నుంచి 96 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరుతుంది. కాబట్టి మొత్తం యొక్క ఉష్ణ రాశిని కనుక్కోవాలి. స్కెచ్ ద ప్రాబ్లం. ఇక్కడ కప్పు గీసాం, దాంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక కాఫీ కప్లో నీళ్ళు ఉన్నాయి, ఆ బొమ్మ వేసుకున్నాం. సో వీ హ్యావ్ డ్రాన్ ఎ స్కెచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ లిస్ట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మగ్గు యొక్క ద్రవ్యరాశి ఇచ్చారండి, వాటర్ యొక్క ద్రవ్యరాశి ఇచ్చారు, దాని తొలి ఉష్ణోగ్రత ఇచ్చారు, అట్లాగే తుది ఉష్ణోగ్రత మగ్గుకి ఇచ్చారు. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ దట్ mug mass is given, water mass is given, initial temperature of water and mug is given,
and final temperature of water mug is given, it is 96 degrees centigrade. So what is to be found? ఏం కనుక్కోవాలి? And total heat to raise the temperature of water and mug to 96 degrees centigrade. కాబట్టి ఎంత ఉష్ణరాశిని ఇస్తే నీరు మరియు మగ్గు యొక్క ఉష్ణోగ్రత ఫలిత ఉష్ణోగ్రత 96 అవుతుందో కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన సూత్రం ఏంటో మనం గుర్తు తెచ్చుకుందామండి. ఇక్కడ ఏంటనమాట, హీట్ గెయిన్ ఆర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు QmC డెల్టా టీ. ఎక్కడైతే ఉష్ణరాశి కోల్పోవటమో లేదా పొందటమో జరుగుతుందో, అప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందో, అప్పుడు క్యూకి ఫార్ములా, క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీకి ఉష్ణరాశికి ఫార్ములా ఏంటంటే MC డెల్టా టీ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఉష్ణోగ్రతలో పెరిగితే Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా టీ. If there is a change of temperature, formula for Q is equal to MC delta T. The total heat required to raise the temperature of mug and water, we have to calculate. What is the formula? Total quantity of heat energy is equal to MC delta T for mug and water we have written. ఇక్కడ చూడండి, మొత్తం ఉష్ణరాశి కావాలి, దానికి ఫార్ములా ఏమి ఇచ్చాము? MC డెల్టా టీ. మగ్ విషయంలో రాసాము, అలాగే W అంటే వాటర్ విషయంలో కూడా రాసాము. ఈ మొత్తమే మనకు కావాల్సిన ఆన్సర్. స్పెసిఫిక్ హీట్స్ అంటే విశిష్టోష్ణాలు ఇచ్చారండి ఇక్కడ, అవి ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఫార్ములాలో, మనం రాసిన ఫార్ములాలో ఈ విలువలని ప్రతిక్షేపిస్తున్నాం. ఈ ఫార్ములాస్లో ఈ విలువలు రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో వెన్ వీఆర్ రైటింగ్ ద వాల్యూస్ ఇన్ ద ఈక్వేషన్ గివెన్ ఆర్ రిటన్ బై us, we are going to get the water we have written per cup, and we have written the formula MS delta T or MC delta T. Rise of temperature is nothing but 96 minus 20, that is equal to 76 degrees centigrade. దీన్ని సూక్ష్మీకరిస్తే, if you simplify, you are going to get the total answer as 78.4 kilojoules. కాబట్టి నీటి విషయంలోను మరియు మగ్గు విషయంలోను మొత్తము కావలసిన ఉష్ణరాశులు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ద టోటల్ ఎనర్జీ ఈజ్ ఫౌండ్ టు బి 78.4 కిలోజౌల్స్గా వచ్చినది. కాబట్టి ఈ సూత్రములో మనం ఏమి ఉపయోగించామంటే Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా టీ అనే సూత్రమును ఉపయోగించి మగ్గు మరియు వాటర్ విషయంలో కనుక్కొని వేరువేరుగా మొత్తాన్ని కనుక్కుంటే మొత్తం ఉష్ణరాశి ఎంత కావాలో 96 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగటానికి వచ్చింది. అదే మన ఆన్సర్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ విశిష్టోష్ణం యొక్క విలువలు ఏ ప్రమాణాల్లో ఉన్నాయో చూసుకుని అన్నీ కూడా అదే ప్రమాణాల్లో ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. You should substitute the values with the specific heat capacity values and the unit should be consistent. కాబట్టి వాటి యొక్క ప్రమాణాలన్నీ కూడా ఏదైనా MK సిస్టంలో కానీ CGS సిస్టంలో కానీ ఉండాలి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. Whenever there is a transfer of heat within a system, the heat lost by hot bodies equal to heat gained by the cooler bodies. కాబట్టి ఎక్కడైతే ఉష్ణరాశి యొక్క ప్రసరణ జరుగుతుందో, అప్పుడు కోల్పోయిన ఉష్ణరాశి అనేది పొందిన ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది. ఇక్కడ మనం చేసిన ఇందాక ఎగ్జాంపుల్కి ఉదాహరణ ఇదేనండి. ఎగ్జాంపుల్ 2, a handful of copper shots is heated to 90 degrees centigrade, then dropped into 80 grams of water in an insulated cup at 10 degrees centigrade. If the equilibrium temperature or resultant temperature is 18 degrees centigrade, what is the mass of the cup? ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే 90 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసిన రాగి షార్ట్స్ అంటే కాపర్ షార్ట్స్ అంటే గుళ్ళు, వాటిని దేంట్లో డ్రాప్ చేశారండి? 80 గ్రాముల వాటర్లో ఎక్కడుందా ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దాంట్లో డ్రాప్ చేశారు. అప్పుడు ఫలిత ఉష్ణోగ్రత ఎంత వచ్చిందంటే 18 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినప్పుడు ఆ కాపర్ గుళ్ళ యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు ఈ ప్రాబ్లంలో. ఇక్కడ స్కెచ్ గీసామండి. ఫలిత ఉష్ణోగ్రత TE, ఈక్విలిబ్రియం టెంపరేచర్ 18 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి బొమ్మ గీసుకున్నాం. ఏం కనుక్కోవాలి, ఏమి ఇచ్చాడో చూస్తున్నాం. విశిష్టోష్ణాలు ఇచ్చేశాడు. మన ఫార్ములా తెలుసు మనకి, MS డెల్టా టీ వేయాలి. సరే, కాబట్టి నీటికి మరియు S అంటే సాలిడ్ 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, W అంటే వాటర్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. హీట్ లాస్ట్ బై షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద వాటర్. కాబట్టి ఏ కాపర్ గుళ్ళు ఎంత ఉష్ణరాశిని కోల్పోయినాయంటే ఎంత ఉష్ణరాశి నీరు పొందిందో దానికి సమానంగా ఉంటుంది. సో ఇన్ ద ఫార్ములా వీ హ్యావ్ గివెన్ ద వాల్యూస్ వీ హ్యావ్ రిటెన్ ద ఫైనల్ టెంపరేచర్. టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. వాటర్ విషయంలో వస్తే 18 - 10 రాసుకోవాలి. అదే కాపర్ గుళ్ళలోకి వచ్చినప్పుడు వెన్ ద కాపర్ షార్ట్స్ ఆర్ గివెన్ 90 - 18 బికాజ్ ఆల్వేస్ హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్ రాసుకోవాలి టెంపరేచర్ డిఫరెన్స్ అంటే. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే, సింప్లిఫై చేస్తే అన్ని వాల్యూస్ రాసుకుని మనకి ద్రవ్యరాశి
కాపర్ యొక్క ద్రవ్యరాశి, కాపర్ గుళ్ళ యొక్క ద్రవ్యరాశి ఎంత వచ్చిందంటే 95.4 grams. The mass of the copper shards or solid S is 95.4 grams. After writing in the equation given and with the values substituted, all are here. You see that it is in the MK system. So you have to maintain the system, the units of the system properly in the single system. If not, the answer will be wrong. So in the doing the problems with calorimetry, you should be very careful with the units what you are using. If you are very perfect in the units, there is no problem at all. So draw the diagram, write the details given properly, what is the equation connected to that or log given to that, and substitute the values and simplify, you get the results what you want. కాబట్టి ఆ విలువలన్నీ ఇచ్చిన ఫార్ములా రాసుకుని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ కెలోరీమెట్రీలో వచ్చేస్తాయి.